కొద్ది సమయం తీసుకుని వాక్య పరిచర్యను ముగిస్తాను. తర్వాత దైవజనులు కూడా మాట్లాడతారు. కొద్ది సమయం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయవుంచి గమనించండి. ఈ కూడిక నెంబర్ 1 కృతజ్ఞత కూడిక. ఎందుకంటే ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని, ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. మన పెద్దలు అన్నారు కదా, ఇల్లు కట్టి చూడు, అలాగే పెళ్ళి చేసి చూడు. ఈ 2 కార్యాలు కూడా చాలా ఆర్థికంగా చాలా ఖర్చు అవ్వాలి, శారీరకంగా కూడా చాలా ఖర్చు అవ్వాలి, మానసికంగా కూడా చాలా ఖర్చు అవ్వాలి. టోటల్గా చెప్పుకుంటే చాలా శ్రమతో కూడుకున్న కార్యాలు, చాలా పెద్ద కార్యాలు. అందుకనే పెద్దలు ఆ మాట అంతకు ఉపయోగించవలసి వచ్చింది. పెళ్లి చేసి చూడు, అది చాలా కష్టమైన పని. ఇల్లు కట్టి చూడు, అది చాలా కష్టమైన పని. అందుకే పెద్దలు ఆ మాట చెప్పారు. అంచేత ఈ మంచి ఇల్లు కట్టుకోవడానికి మరి దేవుడు కుమారుడు గంగయ్య హస్తాలను బలపరిచి ఈ మంచి గృహాన్ని కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఆ కారణాన్ని బట్టి నిజంగా దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము ఆరోపించాలి. అందుకే దేవుని వాక్యములో ఈ చక్కటి మాటలు మనకు కనబడతాయి. దయవుంచి 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనములో ఒక అద్భుత మాట కనబడుతుంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మీరు మా వినికిడిలో ఆశీర్వదించండి. కొన్ని నిమిషాలు మీ దాసుని సిలువ చాటున మరుగు చేయండి. చేరవచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ, మీ దాసుడు బలహీనుడు, బలపరిచి వాడుకోనండి. మీరే సహాయం చేయమని, నీ మాటలు విని గ్రహించి లోబడే హృదయ సున్నతినిచ్చి నీ అడుగు జాడల్లో నడవగలిగే శక్తి దాయిచ్చేయమని కోరుకుంటూ, నూతన గృహాన్ని బట్టి అలాగుని తండ్రి గారు రావణ గారి కుటుంబాన్ని అంతటిని బట్టి, కుమారుడు గంగయ్య, భవాని, ఇంకా రావణ గారికి ఇచ్చిన కుమార్తెలు, అల్లుండ్రు, వారికి ఇచ్చిన వీళ్ళందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని అంతటి మీ హస్తాలకు అప్పగించుకుంటూ, చేరవచ్చిన పిల్లలందరినీ మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ, వేదికనారానికి దైవజనులు కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తే చాలా టైం పడుతుంది కనుక టూకీగా మనం ముందుకు వెళ్దాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని. ఏం చేయాలి మనం? ఆయన చేసిన కార్యములన్నీ కూడా తలంచుకోవాలంట. తలంచుకోవడం ఒకటేనా? కావండి, తలంచుకోవాలి. తలంచుకున్న తర్వాత ఏవేవి కలిగి దేవుణ్ణి ఆరాధించాలో, స్తుతించాలో తర్వాత కొన్ని విషయాలు పేర్కొన్నారు. అవన్నీ మనం లైన్గా ఏకరవ పెట్టి చాలా టైం పడుతుంది కనుక అవన్నీ కాకుండా ఆయన కార్యాలు మనం తలంచుకోవాలి. ఆయన పాదముల ఎదుట మనం సాగిల పడాలి. మానవ హృదయానికి ఉండే ఒక సహజ లక్షణం ఏమిటంటే మరిచిపోయే లక్షణం. మానవుడు ఇట్టే మర్చిపోతాడు. మానవుడు చాలా అన్ని విషయాల్లో చాలా అల్పజ్ఞుడు. అదే ఇశ్రాయేలు ప్రజలను మనం గమనిస్తే
14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దాటుతారు. 15వ అధ్యాయంలో ప్రభుని స్తుతిస్తారు. నీవే పూజనీయుడివి, యెహోవా పరిశుద్ధపడిన మహనీయుడివి, వేర్పుల్లో నీ వంటి వాడు ఎవడు అని 15వ అధ్యాయంలో కనపరుస్తారు. 14 ఎర్ర సముద్రం దాటారు, 15వ అధ్యాయంలో ప్రభుని స్తుతించారు. ఇంకాస్త ముందుకు ఒక అధ్యాయం 2 అధ్యాయం ముందుకు వెళ్ళేసరికి నీళ్లు లేకపోయేసరికి, ఆహారం లేకపోయేసరికి వెంటనే దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేశారు. వెంటనే మర్చిపోయారు. వెంటనే ఇలా మేలు పొందుతారు, అలా మర్చిపోతారు. ఇలా మేలు పొందుతారు, అలా మర్చిపోతారు. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. మర్చిపోతూ ఉంటారు. అందుకనే దావీదు అందుకే చెప్పుకున్నాడు తన ప్రాణముతో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము కదా, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోకు. తన హృదయంతో చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు దేనిని మర్చిపోవద్దు సుమా. మర్చిపోతే హృదయము కఠినమవుతుంది. మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మర్చిపోయామా హృదయము కఠినంలో పెడుతుంది. దేవునికి చెందవలసిన స్తుతి, ఆరాధన, సమర్పణ చేయాలి. అందుకే చేసిన మేలు ఏది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పటికీ ఏది మర్చిపోకూడదు. ఎవరైనా ఏ వ్యక్తులైనా మనకు ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. అది భక్తుల లక్షణం. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదివితే భక్త దావీదు కానీ సొలొమోను కానీ వాళ్ళ జీవితాల్లో చేసిన ఉపకారాలు, మనుషులు చేసిన ఉపకారాలు మర్చిపోలేదు. దావీదు తన వృద్ధాప్యంలో సొలొమోనుతో మాట్లాడతాడు, ఫలానా వ్యక్తి నా జీవితంలో ఉపకారం చేశాడు అని చెప్తాడు సొలొమోనుకి. దావీదు వృద్ధాప్యంలో, దావీదు వెళ్ళిపోతున్న సమయంలో, ఈ లోకాన్ని విడిచిపెట్టే సందర్భంలో సొలొమోను కేకేసి నా జీవితంలో ఇతను ఫలానా ఉపకారం చేశాడు అని చెబుతాడు. మర్చిపోలేదు. భక్తుల యొక్క హృదయాన్ని గమనించినప్పుడు దేవుడు మర్చిపోవడం ఉపకారాలు, అలాగని భక్తులు కూడా మర్చిపోకూడదు. అది దేవుని తత్వం. అది మనుషులు మర్చిపోతూ ఉంటారు. అలా ఎన్నడూ మర్చిపోకూడదు. మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ సంబంధాన్ని మెయింటైన్ చేయాలి, ఆ బంధాన్ని మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. హృదయం ఎప్పుడు కఠినం కాకూడదు. అందుకే దేవుని వాక్యం అదే మనకి ఎంతో స్పష్టంగా, ఇది తలంచుకొని. ఎందుకు తలంచుకోవాలి? మరిచిపోయే గుణం ఉంది కనుక. తలంచుకొని మనసుకు తెచ్చుకొని దేవుని కనపరచాలి. కాబట్టి అంచేత దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మరి దావీదు జీవితంలో కానీ, అలాగనే సొలొమోను జీవితంలో కానీ, ఇంకా భక్తులందరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అందుచేత ఆ గొప్ప కార్యాలు మనం తలంచిన ప్రభువుని గణపరచాలని చెబుతూ, దావీదు జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మనం చూస్తే ఒక సందర్భంలో మనం గమనిద్దాం. దయవుంచి చూడండి. దావీదు దేవుడి దగ్గర మనం చేస్తాడు. కుటుంబ జీవితాలు ఎలా ఉండాలి అనేది మనకి తెలియజేస్తున్నాడు. దావీదు చూడండి, దయవుంచి 2వ సమూయేలు గ్రంథము దావీదు జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చాడు. చూడండి, 7:15 చదవను సారి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. సరే, దావీదు చేసిన ఉపకారాలు కనపడుతున్నాయి. ఎన్నెన్నో ఉన్నాయి. జస్ట్ నేను టచ్ చేసి వెళ్తాను. ఎన్నెన్నో ఉపకారాలు. సౌలు ఎన్నో గొప్ప ఉపకారం
సౌలు జీవితంలో దేవుడు చేస్తే, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమిస్తే ఆ ఉపకారాన్ని మర్చిపోయాడు. సౌలు జీవితంలో దేవుడు చేసిన మేలును మరిచిపోయి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. సౌలు జీవితం కిందకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత దావీదు జీవితంలో మనం గమనిస్తే దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకుని నమ్మకంగా సేవించిన కారణంగా దావీదుకు దేవుడు తన కృపను చూపాడు, రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఇవన్నీ దావీదు జీవితంలో చేసిన మేలులు. వాస్తవానికి సౌలు రాజు, ఆ తర్వాత సౌలు కొడుకు యోనాతాను రాజు అవ్వాలి, అలా తర్వాత రాజులు అవ్వాలి. కానీ అది వారి జీవితంలో లేదు. కానీ దావీదు జీవితంలో దావీదు రాజు, సొలొమోను రాజు, తర్వాత సొలొమోను కొడుకు రాజు, ఇలాగున వాళ్ళందరూ రాజులు అయ్యారు. నిత్యమైన కృపను చూపాడు దావీదు పట్ల. అంచేతని దావీదు అటువంటి హృదయ స్థితి కలిగి ఉన్నాడు కనుకనే, దేవుని ఘనపరచాల్సిన ఆ స్థితి కలిగి ఉన్నాడు కనుకనే దావీదు జీవితంలో అంటాడు, ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. చూడండి, దయవుంచి 28వ అధ్యాయం 7:28. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. సరే ప్రభువా, మేలు దయచేయుదు అని నీవు నీ దాసుడవని నాకు సెలవిచ్చుచున్నావే. నా జీవితంలో మేలు చేస్తావని నీ దాసుడైన నా జీవితంలో నాకు సెలవిచ్చుచున్నావే. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. దావీదు జీవితంలో ఎన్నో మేలు చేశాడు. నీకు మేలు చేస్తాను, నీ దాసుని నాతో నువ్వు చెబుతున్నావు కనుక నీ మాట సత్యం అంటాడు. ఎన్నో మేలు దావీదు జీవితంలో దేవుడు చేశాడు. అలా చేసినప్పుడు దావీదు పలికిన గొప్ప మాట ఏంటో తెలుసునా? ఇప్పుడు చదవండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. చూడండి ఎలాంటి ప్రార్థన, చూడండి. ఏంటి ప్రార్థన ఏంటది? దయచేసి సరే నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. చెప్పండి, ఆశీర్వాదం ఏం కోరుకున్నాడు దావీదు? నా కుటుంబం ఎప్పుడో నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, అలా నన్ను ఆశీర్వదించు. కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. చూడండి ఎలాంటి ప్రార్థన చూడండి. ఇవాళ ఎంతమంది ఇటువంటి ప్రార్థన చేస్తారండి? దేవా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, ఆ రీతిగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించేవాడు ఎంతమంది? అవును, కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలి. ఈరోజు నూతన గృహం గురించి మాట్లాడుకుంటున్నాం. మన కుటుంబాలు ఎలా ఉండాలి, మన ఇల్లు ఎలా ఉండాలి అన్న విషయం గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. మన కుటుంబాలు ఎలా ఉండాలంటే, మన గృహాలు ఎలా ఉండాలంటే, మన కుటుంబం అంతా నిత్యమైన సన్నిధిలో ఉండాలి. మన గృహాల్లో నివసిస్తున్న వారు అందరూ ఆయన సన్నిధిలో ఉండాలి. అలా నన్ను ఆశీర్వదించని కోరుకోవాలి. ఇవాళ భర్తలు మారితే భార్యలు మారరు, భార్యలు మారితే భర్తలు మారరు, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారరు, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారరు. ఇలా కొంతమంది మందిరానికి వెళ్తే కొంతమంది రారు. ఇలా కానీ దావీదుకి ఏం తక్కువ? రాజు. దావీదుకి ఏం తక్కువ కాదు. అయినా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని, అలా నన్ను ఆశీర్వదించు అని కోరుకుంటున్నాను. మన కుటుంబాలు అలా ఉండాలి. ఆ విధంగా నన్ను ఒక్కడే కదా ఆశీర్వదించడం, నన్ను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించు? నిత్యము నీ సన్నిధి నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి. ఆ విధంగా ఆశీర్వదించు తండ్రి అడగాలి. అలాంటి ఆశీర్వాదాల కొరకు మనం దేవుణ్ణి అడగాలి అని తర్వాత మాట అంటాడు. యెహోవా నా ప్రభువా,
నీవు సెలవిచ్చి ఉన్నావు. చూడండి, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించం. నీ ఆశీర్వాదం ఉంది నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. నీ ఆశీర్వాదము నొంది నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వదించబడును గాక. ఎటువంటి ప్రార్థన చూడండి. ఇలా మన కుటుంబాలు ఆయన సన్నిధిలో నిత్యం ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ఏమండి, ఆశీర్వాదం లోక సంపదలు, ఏమండి వెండి బంగారాలు, బ్యాంకు బ్యాలెన్స్, కార్ల మీద కార్లు, బంగ్లాల మీద బంగ్లాలు, ఇలాంటివి ఆశీర్వాదం ఉండాలి. అవి ఎంతవరకు? ఈ లోకం వరకు ఉండాలి, ఉండకూడదని కాదు. సరే, అన్నీ కలిగి ఉండి పాపక్షమాపణ లేకుండా, రక్షకుడు లేకుండా, దేవుడు తెలియకుండా చనిపోతే ఎక్కడుంటుంది ఆత్మ? అప్పుడు ఇవన్నీ నిజమైన ఆశీర్వాదం ఇచ్చినాయా? ఇవన్నీ ఉండాలి. ఎక్కడ వరకు అంటే ఈ లోకంలో బ్రతకడం వరకు ఉండాలి, ఉండకూడదని కాదు, ఉండాలి. ఈ లోకం వరకు అవసరం. ఈ లోకాన్ని దాటిన తర్వాత ఆ పరిస్థితి ఆలోచించాలి. ఆశీర్వాదాన్ని కూడా పొందుకోవాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత శాశ్వత ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. ఇవి భౌతిక ఆశీర్వాదాలు, తాత్కాలిక ఆశీర్వాదాలు. ఈ లోక సంపదలు, ఈ లోక గృహాలు, ఈ లోక పంటలు, ఇవన్నీ భౌతిక ఆశీర్వాదాలు. ఉండాలి, ఉండకూడదని కాదు. ఎంతకాలం ఉంటాం ఈ లోకం, అంతవరకు జీవించడానికి ఇవన్నీ అవసరమే. అంతటితో సరిపెట్టుకోకూడదు. అసలైన ఆశీర్వాదం ఏదో ఒకటి ఉంది. అంటే మనలో నివసిస్తున్న ఆత్మకు కావలసిన ఆశీర్వాదం ఏదో ఒకటి ఉంది. ఆశీర్వాదం కొరకు ప్రాకులాడాలి. అవును, మన కుటుంబాలు ఆ దీవెన కొరకు ప్రాకులాడాలి. మన కుటుంబాలు ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడాలి. మన కుటుంబాలు ఆ దీవెన కొరకు ప్రాకులాడాలి. అవునండి. అంచేత మన కుటుంబాలు ఏ రీతిగా ఉండాలో నేను 1-2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి దావీదు దగ్గర చూసాం మనం. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఏం పొందాలనుకుంటున్నాడు? ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నాడు. అలా ఆశీర్వాదాలు పొందాలంటే మన కుటుంబాలు ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. నేను 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనము. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అతడును అతని ఇంటి వారందరూ, మన ఇల్లు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొంది రక్షణ పొందిరి. ఇక్కడ ఒక జైలు అధికారి గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. పౌలు శీలలు ఒక చోట వాక్యం చెబుతూ ఒక దెయ్యాన్ని గద్దించారు. ఆ దెయ్యం విడిచిపోయింది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి సోది చెప్పేది. ఆ అమ్మాయి వల్ల, ఆ దెయ్యం వల్ల చాలా సంపాదించుకున్నారు కొంతమంది మనుషులు అక్కడ. ఎప్పుడైతే పౌలు ఆ దెయ్యాన్ని మొదలుగొట్టి ఆ అమ్మాయిని స్వస్థపరిచాడో ఆ యజమానికి లాభ సంపాదన పోయింది. అప్పుడు పౌలు మీద శీల మీద కోపం తెచ్చుకుని అప్పుడు చెరసాలలో వేశారు వాళ్ళని. వాళ్ళ మంచి కార్యం చేస్తే చెరసాలలో వేశారు వాళ్ళని. కొట్టి గాయపరిచి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి ఒక కాపలాదారుని పెట్టారు. జైలధికారికి అప్పగించారు. ఆ రాత్రి ఆ జైలులో గాయాలు తగిలి రక్తాలు కారుతున్నాయి.
అయినప్పటికీ కూడా పాటలు పాడి దేవుని స్తుతించారు. ఎవరు? పౌలు సేవలు. ఏంటి, ఒక పక్కన గాయాలైన రక్తం కారుతుంది, శరసాల్లో ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు దుఃఖించాలి, ఇలా ఎందుకు వచ్చిన పరిస్థితి అని దుఃఖంలో ఉండాలి, ఏదేదో ఆలోచించాలి. వాళ్ళ సంతోషం ఉండకూడదు, చాలా విచారంగా ఉండాలి, దుఃఖంగా ఉండాలి, మనోదుఃఖం కలిగి ఉండాలి. కానీ వాళ్ళు చేసే పని ఏంటి? అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అది దేవుణ్ణి కనపరుస్తున్నారు. వాళ్ళు పాటల ద్వారా దేవుని ఉన్నతమైన నామాన్ని కొనియాడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో ఎంత ఉన్నతమైన అనుభవం అది, ఎంత శ్రేష్టమైన అనుభవం అది. అలాంటి శ్రమలో దేవుణ్ణి స్తుతించటం, అలాంటి శ్రమలో దేవుణ్ణి కనపరచడం. సాధారణంగా కాస్త శ్రమ రాగానే మనుషులు ఏమంటారు? ఆ దేవుడు ఏం చేశాడండి, ఆ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, ఎక్కడ మా ప్రార్థన వింటున్నాడండి, అడుగుడి ఇవ్వమని అంటాడు, అడిగితే ఇవ్వడు. ఎక్కడండి ఆ దేవుడు మా జీవితాల్లో ఏం మేలు చేశాడు, ఏ ఉపకారం చేశాడండి, ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ అంత కష్టములో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సరసాలలో ఉండి గాయాలు కలిగి రక్తం కారుచున్న టైంలో దేవుని కనపరుస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి అనుభవంలోకి మనం కూడా వెళ్ళాలి. అవును, అదే అంటాడు, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అని. ఏది మనల్ని ఎడబాపలేదు. పేదరికం కావచ్చు, నిందలు కావచ్చు, అవమానం కావచ్చు, త్రోసివేతలు కావచ్చు, ఏ పరిస్థితిలోనైనా దేవుని ప్రేమ నుండి ఎవరు మనల్ని ఎడబాపు చేయలేదు. దేవుని హత్తుకుని జీవించాలి. మన పితలు అలాగే సేవించారు. అలా మనం కూడా మన దేవుని సేవించే వారముగా ఉండాలి. అంత స్ట్రాంగ్గా ఉండి దేవుని స్తుతించి పాటలు పాడుతుంటే సరసాలు పునాదులు కదిలిపోయినాయి అంతే, మొత్తం జైలు వాళ్ళు కూలిపోయినాయి అంతే. అందులో ఖైదీలు ఆ పాటలు విన్నారు, వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. వాళ్ళు మారిపోలేదు, వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. వాళ్ళు ఖైదీలు, కఠిన హృదయాలు. ఖైదీల హృదయాలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. ఎన్నో వాళ్ళు అటువంటి కార్యాలు చేసి హృదయాలు కఠినమైపోతే వాళ్ళ కఠిన హృదయాలు. వాళ్ళ కఠిన హృదయాన్ని కూడా వీళ్ళ స్థుతి హృదయాన్ని బదలు కొట్టింది. హృదయాలు కరిగిపోయినాయి. స్తోత్రపురం సుధాకర్ గారిని గజి దొంగ, ఆయన బేవరం వచ్చారు సార్, ఆయన గజి దొంగ. బేవరం వచ్చినప్పుడు ఆయన సాక్ష్యం చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అద్భుత సాక్ష్యం చెప్పారు ఆయన. పోలీసులు మమ్మల్ని లాఠీలతో కొట్టారు, ఆయా సమయాల్లో సూదులు గుచ్చారు మమ్మల్ని మార్చాలని, మా చీకటి జీవితాలు మార్చాలని, మా బ్రతుకులు మార్చాలని లాఠీలతో కొట్టారు, సూదులు గుచ్చారు, సెరసాల్లో వేశారు, రకరకాలుగా మమ్మల్ని బాధలు పెట్టారు. కానీ మమ్మల్ని మార్చలేకపోయారు. కానీ మమ్మల్ని మార్చిన వాడు మాత్రం మమ్మల్ని ఇలా కొట్టలేదు. మమ్మల్ని మార్చిన వాడు మాత్రం మమ్మల్ని ఇలా బాధ పెట్టలేదు. మృదువైన స్వరంతో మాట్లాడి మా బ్రతుకును మార్చారు అని ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఆయన ప్రేమ నన్ను మార్చింది అని సాక్ష్యం ఇచ్చారు. చూడండి, హృదయాలు మార్చగలిగే శక్తిమంతుడు. ఆ స్తుతి పాటలు, ఆ కష్టకాలంలో ఉండి వాళ్ళని దేవుని ప్రేమించే విధానము, ఆ శ్రమలో ఉండి దేవుని ఘనపరిచే విధానము, ఇదంతా చూస్తూ ఉండగా ఖైదీల హృదయాలు మారిపోయింది. జైలు గోడలు కూలిపోయినాయి, ఖైదీలు పారిపోవాలి, హృదయాలు మారిపోయినాయి కనుక అక్కడే ఉండిపోయారు వాళ్ళు. ఇదంతా చూసిన జైలు అధికారి ఒక కత్తి తీసుకుని పొడుచుకోబోతున్నాడు. ఆ టైంలో పౌలు అంటాడు, ఓ జైలు అధికారి, ఏ హాని నువ్వు చేసుకో,
మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి పారిపోలేదు అని చెప్పినప్పుడు అతని హృదయం మారిపోయింది. ఆ రాత్రి అతని హృదయం మారిపోయింది. అప్పుడు వారు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. ఆ రాత్రి యేసు ప్రభు రక్షకుడని, ఆత్మకు రక్షణించువాడని, పాపములు క్షమించువాడని, ఆయన ఒక్కడే ఆత్మకు రక్షణ ఇవ్వగలిగే దేవుడని, యేసు ప్రభు వారు నా పాపముల కొరకు కలువరి సిలువలో బలియాగమయ్యారని విశ్వసించారు. ఆ ఖైదీని విశ్వసించారు. ఆ జైలు అధికారి విశ్వసించారు. యేసు ప్రభు వారు నా పాపముల కొరకే సిలువలో ఆ శ్రమ అనుభవిస్తూ వచ్చారని గుర్తించారు. వాళ్ళు ఆ ప్రేమను అర్థం చేసుకున్నారు. అయ్యో, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, అది నా శిక్షే కదా. నేను చేసిన పాపానికి ఆయన సిలువలో వేలాడుతూ చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి కదా, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి కదా, నా చెడు ఆలోచనకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది కదా, వీపు నాగటి చాల వలె దున్నబడింది కదా. ఇదంతా నేను చేసిన పాపమునకు ఏ పాపము ఎరగని పావనమూర్తి నా కొరకు బలియాగము అవుతున్నాడని గుర్తించగలిగారు. ఆ మాటలు విన్నారు వాళ్ళు, ఆ మాటలు గ్రహించారు వాళ్ళు, ఆ సువార్తను గ్రహించారు వాళ్ళు. అరే, యేసు ప్రభు నా కొరకు ఎంత త్యాగం చేశారా, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడే, ఆయన నా కొరకు ఆయన ఏ పాపం చేయలేదే, ఆయన పవిత్రుడే. అరే, నా కొరకు ఇంత శ్రమ అనుభవించారా ఆయన, ఇంతకాలం నేను ఎందుకు ఎరగలేకపోయాను, అది నా శిక్ష. నా కొరకు ఆయన బలైపోయారా, నా కొరకు త్యాగం చేశారా, నా కొరకు మరణించారా ఆయన, ఇంతకాలం నేను ఎరగలేకపోయానే అని గ్రహించారు. హృదయాలు బద్దలైనవి. ఆ ప్రేమను అర్థం చేసుకున్నారు, రుచించగలిగారు. హృదయాలు బద్దలైన, హృదయాలు తెరవబడింది. ప్రభు ఎవరో గ్రహించారు. రక్షకుడా, నా ఆత్మకి రక్షణించే రక్షకుడా, అగ్నిమను తప్పించే రక్షకుడా, నా పాప శిక్షను భరించిన వాడా అని గ్రహించి హృదయం తెరవబడి, పౌలు చెప్పిన మాటలు తెరవబడి, హృదయం తెరవబడి, ఆ రాత్రే అయ్యా మాకు రక్షణ ఇవ్వండి అయ్యా అని ఆ జైలధికారే కాదు, అతని ఇంటి వారందరూ కలిసి ఏం పొందారు? రక్షణ పొందారు. మారు మనసు పొంది రక్షణ పొందారు. ప్రేమికులారా, యేసు ప్రభు రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. మానవాత్మక రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చిన ప్రభు ఆయన. సిలువలో మీ కొరకే నా కొరకే త్యాగం చేసిన ప్రభు. పాతకాల పాట ఉంటుంది, సిలువదే అదిగో సిలువ, అదిగో చూడు అంటున్నాడు. ఇది అదిగో సిలువను చూడు అంటున్నాడు. సిలువదే శీఘ్రమే చూడిమికా, బలియాయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. శివదే శీఘ్రమే చూడిమిగా, బలియాయే నీ కొరకేసుడే. జీవించేగా
అందరూ సిలువనే శీఘ్రమే చూడివిగా బలియాయని కొరకేసుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక సిలువనే శీఘ్రమే చూడివిగా బలియాయని కొరకేసుడే బలియాయని కొరకేసుడే బలియాయని కొరకేసుడే. కొరకు బలయ్యారు ఆయన సర్వమానవాడి కొరకు, మనుషులందరికీ రక్షకుడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఆ కులమని ఈ కులమని, పండితుడని పామరుడని, ఎవరి అద్దాల మేడలో ఉన్నవాడిని పూరి గుడిసెలో ఉన్నవాడని భేదము లేదు. అందరూ పాపులే. ఆ దేశమని ఈ దేశమని, ఆ ప్రాంతమని ఈ ప్రాంతమని, ఆ భాషని ఈ భాషని భేదము లేదు. అందరూ పాపులే. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నా. అందరూ పాపులే. అందరి కొరకు మరణించాడు ఆయన, అందరి కొరకు శ్రమ అనుభవించాడు ఆయన, అందరి పాప శిక్షను శిలువలో మోస్తూ వచ్చారు ఆయన. అందుకే అందరికీ రక్షకుడు, లోకానికి రక్షకుడు, ప్రతి మానవాత్మ రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు యేసు ప్రభు. అందుకే ఆ జైలు అధికారి ఆ మాటలు గ్రహించాడు, ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. అయ్యా, నాకు రక్షణ కావాలయ్యా, నా ఇంటి వారందరికీ రక్షణ కావాలయ్యా అని వెంటనే ఆ రాత్రి పౌలు చెప్పిన మాటలు విని రక్షణ పొందారు. అంత అద్భుతం కదా. ఏమండి, మనం అనుకుంటాం అమెరికా వారి దేవుడు అని, మన దేవుడు కాదండి, ఇలా రకరకాల వాపోతూ ఉండి నేను అలాగే అనుకునేవాడిని. అవును, యెహోవా నరక వ్యాధి చికిత్స నకరోదిహ గత్వాని రౌషణస్ వ్యాధి కింకరిష్యతే అన్నాడు. యెహోవా నరక వ్యాధి, యహలోకంలో ఉన్నప్పుడు నరకానికి వెళ్ళే వ్యాధి పాపము. అంతరంగంలో వ్యాధి ఉంది, ఆ వ్యాధి స్వస్థత పొందాలి. యెహోవా నరక వ్యాధి చికిత్స నకరోదిహ. ఇక్కడ చికిత్స దొరక్కపోతే నాకలోకానికి వెళ్ళం. నాకలోకం అంటే పరలోకం అని. నకరోతిహ, మోక్షానికి వెళ్ళాం. అవును, గత్వాని రౌషణేశ వ్యాధి కింకరిష్యతే అన్నాడు. రాబోయే దేశంలో ఆ యొక్క వ్యాధికి ముందే ఇక్కడ ఉండగా నిన్ను చక్కబెట్టాలి, దీపం ఉండగా నిన్ను చక్కబెట్టాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లేనే లేదు. అందుచేతనే రక్షణ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అవును, అందుకే చెప్తాడు సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మే నా పుణ్యదానం వరియాగ అన్నాడు. ప్రజాపతి దేవేభ్యం ఆత్మన యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త, ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి దిగి వచ్చి బలియాగం అవ్వాలని మనకి వేదసూక్తులు చెప్తున్నాయి. బలియాగం అయ్యాడు ప్రజాపతి వచ్చి, మానవవాడిగా రక్షకుడయ్యాడు. అందుకుని యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది నిజమైన ఆశీర్వాదము పొందాలి ప్రతి మానవుడు. అది శాశ్వత ఆశీర్వాదం, అది శాశ్వత జీవం, అది శాశ్వత దీవెన. అంతేకాదు, శాశ్వత రాజ్యములో, శాశ్వత వాడబారని రాజ్యములోకి వెళ్ళిపోతున్నాం, వాడబారని స్వాస్థ్యములోకి వెళ్ళిపోతున్నాం. అది శాశ్వత దీవెన. అంటే ఇంటి వారందరూ మొట్టమొదటి ఏం పొందాలి? రక్షణ. మన ఇట్లా అందరికీ రక్షణ ఉండాలి, ఇంటి వారందరూ రక్షణ పొందాలి. ఇది నెంబర్ 1, మొదటి విషయం. ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఇచ్చేసిన వారిలో ఇంకా ఎవరైనా రక్షణ లేని వారిని రక్షణ పొందారు. మీ ఇంట్లో ఒకళ్ళ రక్షణ పొందారా? భార్య పొందితే భర్త పొందలేదా? భర్త పొందితే భార్య పొందలేదా? ఒకవేళ తల్లిదండ్రులు పొందితే పిల్లలు పొందలేదా? రక్షకుని తెలుసుకుని
ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి చేసిన వారిలో యేసు ప్రభు ఎవరు ఒకసారి నిదానంగా ఆలోచించి ఇంటి వారందరూ రక్షణ పొంది నరకాగ్నిములు తప్పించబడాలని దేవుని యొక్క సేవకునిగా విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. కనుక అది మొదటి విషయము. ఇంటి వారందరూ ఏం పొందాలి? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడి, నమ్మని వానికి శిక్ష విధించబడదు. దేనికి శిక్ష? ఆత్మకు శిక్ష విధించబడదని ప్రభు చెప్పారు. అంచేత ఇంటి వారందరూ ఏం పొందాలి? రక్షణ. అది మొదటి విషయం. రెండవది, దైవం ఇంటి వారందరూ ఎలా ఉండాలో వాక్యం మనకు నేర్పిస్తుంది కదా. దైవం మీరు గమనించండి. దైవించి ఒక మాట చదువుదామా? 16వ అధ్యాయము 15వ వచనము. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు. ఇక్కడ ఏమంది? నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. ఆమె ప్రభువునందు విశ్వాసము ఉంచింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము. ఈ మాట చదువుదామా? 8వ అధ్యాయము 8 కాదు, ఒకసారి 18వ అధ్యాయం చూడండి. ఒకసారి 18వ అధ్యాయము 8వ వచనము. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. అది క్రిస్పు అనే ఒక సమాజ అధికారి ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా ఎవరైనా విశ్వాసం ఉంచాను? ప్రభువునందు. అది మన కుటుంబాలు నిత్యం ఆశీర్వాదం పొందాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. దావీదు కుటుంబం నిత్యము దీవించబడింది. మన కుటుంబాలు దీవించబడాలి అంటే ఒకటి, ఇంటి వారందరూ ఏం పొందాలి? రక్షణ. అది నిజమైన ఆశీర్వాదం. నిత్యమైన సన్నిధిలో ఉంటాం. రెండవది, ఇంటి వారందరూ ఏం పొందాలి? విశ్వాసంతో ఉండాలి. విశ్వాసాన్ని పొందుకోవాలి. వెండి బంగారముల కంటే విలువైనది ఏది? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఇంటి వారందరూ కూడా సంపాదించుకోవాలని వాక్యం చెబుతుంది. అది రెండవ విషయం. మూడవ విషయం మనం గమనిస్తే దయవించి చూడండి 16వ అధ్యాయం. నేను ముగించేస్తున్నాను పిల్లరా. 16వ అధ్యాయము దయవించి చూడండి 34వ వచనం. తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మూడో విషయం, ఇంటి వారందరిలో ఏముంది? ఆనందం. ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎప్పుడైతే నిజదేవుని, సత్యదేవుని, సృష్టికర్తను మనం తెలుసుకోగలుగుతామో, ఎప్పుడైతే ఆ నామంలో రక్షణ పొందగలుగుతామో మనకు ఆనందం, నిజమైన సంతోషం కలుగుతుంది. ఇంటి వారందరిలో ఏముంది? ఆనందం ఉంది. ఆయన ఇచ్చే ఆనందంకి ఎవరు ఇవ్వలేరు. ఈ లోకంలో వెండి బంగారాల ఆనందాన్ని ఇవ్వలేవు. మీకు తెలిసిన వెండి బంగారాలు ఇవ్వలేవు, పొలాలు ఇవ్వలేవు, లోకంలో ఏ పదవులు ఆనందాన్ని ఇవ్వలేవు. కేవలము నిజమైన ఆనందాన్ని, నిత్యమైన ఆనందాన్ని, సంతోషాన్ని యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలరు. నిత్యమైన ఆనందం ఆయన మాత్రమే ఇవ్వగలరు. ఇంటి వారందరూ కూడా ప్రభునందు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. నిజమైన ఆనందాన్ని పొందుకోవాలి, నిజమైన సంతోషాన్ని పొందుకోవాలంటే యేసు ప్రభుని సంరక్షకుడిగా అంగీకరించాలి. అందుకే మన ఇంటి వారు ఎలా ఉండాలి, మన ఇల్లు ఎలా దీవించబడాలో వాక్యం మనకి నేర్పుతుంది. ఇవాళ మానవుడు నిజమైన సంతోషం ఏదండి? డబ్బును బట్టి వస్తుందా? పదవులను బట్టి వస్తుందా? వెండి బంగారాలను బట్టి వస్తుందా? బలగాన్ని బట్టి వస్తుందా? రాదు. నిజమైన ఆనందం మానవుడికి ప్రభువుని బట్టే. నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని ప్రభు మాత్రమే ఇవ్వగలరు. కనుక అలాంటి ఆనందాన్ని మనం పొందుకుందాం. ఇంటి వారందరూ నిజమైన ఆనందాన్ని పొందుకోవాలి.
నేను 3 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటిది ఏంటి? ఇంటి వారందరూ రక్షణ పొందాలి. 2, ఇంటి వారందరూ విశ్వాసంతో ఉండాలి. ఇంటి వారందరూ ఆనందాన్ని పొందుకోవాలి. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. కనుక ఇలాంటి ఆశీర్వాదాలతో నిత్యమైన సన్నిధిలో మన కుటుంబాలు ఉండాలి. అలాంటి ఆశీర్వాదములు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ మీటింగ్ ఏర్పడిన కుటుంబాన్ని కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసే సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఏ మాటలు చెప్పమని నన్ను ప్రేరేపించారో ఆ మాటలు చెప్పి ఉండగా నీతి కలిగిన మీ నోటి మాటలు బయలు వెళ్ళివి కనుక ఆ కార్యాన్ని జరిగించి తీసుకురండి. గొప్ప దైవమా మీకు వందనాలు. మీటింగ్ ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. తండ్రి గారు రావణ గారిని, కుమారుడు గంగయ్యని, భవానీని, వారికి ఇచ్చిన బిడ్డలని, రావణ గారికి ఇచ్చిన కుమార్తెలందరినీ, అల్లుండని అందరినీ, వారికి ఇచ్చిన బిడ్డలను, వారి పెద్ద కోడలు సత్యవతి గారిని, ఇలాగ వారి కుటుంబాన్ని అందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి. చేరవచ్చిన పరిశుద్ధులను బట్టి, అన్ని సంఘాలను వచ్చిన పరిశుద్ధులను బట్టి, పిలవబడిన రక్త సంబంధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాష అందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వేదికను అలంకరించే దైవజనులను బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకై వందనాలు. తర్వాత నిలబడి మీ దాసులు మాటలు అందిస్తూ ఉండగా వాడుకుని మహిమ పొందమని కోరుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దానికి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినమంటున్నాడు. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినమంటున్నాడు. నువ్వు శ్రద్ధగా వింటే దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు, మన దేవుడిచ్చినటువంటి గృహంలో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్తుంది. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దానికి జవాబిస్తాడు. ఆ రీతిగా మన గృహాలు ఉండాలి అనేది దేవుని యొక్క తలంపు. కనుక ఈ విషయాలు మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట మనం చూస్తాం. కింద ఉంటుంది చూడండి. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును. కింద చదువు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనకేమో ఆయన ఇల్లు ఇచ్చాడు. దేవునికి ఏమి ఇవ్వాలంటే అండి, మనమే ఆయన ఇల్లు. అంటే మన హృదయమే దేవుని ఇల్లు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటాడంటండి? మన హృదయంలో ఉంటాడు. మన హృదయంలో ఆయన ఉండటం కోసం మనకు ఒక నివాసం ఇచ్చాడు. ఆ ఇంటిలో మనం ఉండి మనం దేవుణ్ణి ఆరాధించడానికి అందుకే ఆయన ఆరాధించి వారి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, హృదయపూర్వకంగా. అనగా ఈ హృదయం అనే ఇంటిలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి అనుభవించడానికి, యేసు రక్షకుడుగా అంగీకరించాలని మనం చెప్పడానికి కావలసిన ధైర్యం మనలో ఉండాలి. హెబ్రీ పత్రికలు అదే చెప్తున్నాడు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. సమస్తము కట్టినవాడు దేవుడే. కాబట్టి మన జీవితాలు ప్రభు చేతులకు అప్పగించుకోవడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి దేవుడు ఇల్లు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఇంటిలో ఉండి మనం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని యందుకు వెళ్ళడమే కాదు, మనకు జవాబు వస్తుంది. అదే సమయంలో మరి మనకు ఒక నివాసము మనకి ఎక్కడుందండి? పరలోకంలో మన కొరకు సిద్ధపరచబడింది. చెప్తున్నాడు కదా మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచమన్నాడు. దేవుడు అంటే చాలా మందికి నమ్మకమే, కానీ యేసు ప్రభు అంటే అంతమందికి నమ్మకం. కొర్నేలితో చెప్తూ అదే మాట చెప్తున్నాడు పేతురు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాట అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇంకెక్కడ చాలా చోట్ల కనిపించదు, ఎక్కడ కనిపించదు. సరే, ఏదేమైనప్పటికీ కానీ ఆయనను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము ఈ లోపల ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహం
ఏంటా నిరీక్షణ? దేవుడు నాకు ఒక నివాసం ఇచ్చాడు, ఈ నివాసంలో నుండి ప్రభు కొరకు నేను యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నాను. ఆ తర్వాత నాకేం గృహం ఉంది? పరలోకము నా దేశం అని మనం పాడుతాం. పిల్లరా, మనం పరలోక రాజ్య వారసులుగా ఈ లోకంలోనే మనము మన పౌరస్థితి పరలోకముందు ఉన్నదని ఎరిగి ధైర్యంగా జీవించవలసిన వారిగా ఉన్నాం. ఏ మాత్రం కూడా కలవరపడాల్సిన పని లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి అంట అనేక నివాసములు కలవని చెప్తున్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. ఇక్కడ మనకు ఒకటే ఉంది. సొలొమోను చూస్తే చాలా కట్టుకున్నాడు, మరి దావీదు చాలా కట్టుకున్నాడు. నెబుకద్నెజరు అయితే తన ఆస్థానం అంతా చూసుకుని, తన అంతఃపురం అంతా చూసుకుని, నేను నా శక్తి చేత నా బలం చేత నేను కట్టించింది కాదా అని అనుకున్నాడు. ప్రియులారా, ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ ఆయన చిత్తం నెరవేర్చి వారు నిరంతరము జీవిస్తారు కనుక నిరంతరము జీవించి ఆ నిత్య జీవం కొరకై మనందరం కూడా సిద్ధపడతాం. మన గృహాల్లో ఉండి, అది బిల్డింగే కావచ్చు, పెంకిల్లే కావచ్చు, తాటిగిల్లే కావచ్చు, గుడిసే కావచ్చు, ఏదైనా పర్వాలేదు. దేవుడు మన నివాసం ఉండడానికి ఒక గృహాన్ని ఇచ్చాడు. ఈ సకల సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తలవాల్చుకోవడానికే స్థలం లేదు. ఉందండి, ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అందుకే ప్రభు అన్నాడు, నా కుమారుడు నీ హృదయమో నాకు ఇమ్మని అడిగాడు. నీ కానుకలు ఇమ్మనలేదు, లేకపోతే నీ కలిగింది ఏదో ఆయన ఇమ్మనలేదు, కానీ ఏమిమ్మన్నాడు? నీ హృదయంలో చోటు ఇమ్మన్నాడు. మన హృదయంలో చోటిచ్చి మనం ఆయనని ఘనపరిచినప్పుడు, హృదయపూర్వకంగా ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు మన కుటుంబాలు దీవెనకరమైన కుటుంబాలుగా ఉంటాయి, ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా ఉంటాయి. అటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని నూతనంగా నిర్మించుకున్న మరి గంగయ్య గారి కుటుంబం కూడా ఆ రీతిగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు, మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు చక్కని వర్తమానం ఇచ్చిన దైవజనులు బాగయ్య గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మరి తొందరగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. ఈ సమయంలో కుమారుడు గంగయ్య మరి ఎక్కడున్నా మరి ఒకసారి వేదిక దగ్గరికి రావాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. అయ్యా గంగయ్యను ఒకసారికి పంపించండి. అయ్యా గంగయ్య గారు, వేదిక దగ్గరికి వస్తే ఒకసారి. మరి చాలా ప్రాంతాల నుంచి ఆహ్వానించారు. చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. మరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. వారందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. కానీ ఎందుకు సార్ సాక్షి చెప్పి అందరూ మేము చూడాలనుకుంటున్నాం. దేవుని పేరిట మీ అందరికీ వందనాలండి. మరి నా ఆహ్వానం మన్నించి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ ప్రియులకు, అలాగే నా బంధుమిత్రులకు, అలాగే నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అలాగే సేవకుల వారికి అందరికీ వందనాలండి. ఇంతవరకు మీరు ఎంతో ఓపికగా ఉండి ఉన్నందుకు మీకు వందనాలండి. అలాగే నేను మరి భోజనం చేసి అందరూ వెళ్ళాలని కోరుతున్నాను. తమ్ముడు చాలా కష్టం చేయండి. మరి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘాలలో ఒక సంఘం, బ్రాంచ్ సంఘం గౌరపేటలో ఉందండి. గౌరపేట సంఘంలో మరి చక్కని పరిచారకునిగా మరి కుమారుడు గంగే సాగుతూ ఉంటాడు. మరి అనేక విషయాల్లో దైవజనులకి, సంఘాలకు మంచి సహకారిగా దేవుడు ఆ కుమారుని ఇచ్చాడు. ఈరోజు మరి తాను సొంత ఇల్లు కట్టుకోవటం అందరికీ కూడా సంతోషాన్ని కలిగించింది. మరి ఆ సంతోషంలో పాలుపొంపులు పొందడానికి అనేక ప్రాంతాల నుంచి మరి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వేడికి తట్టుకొని చాలా దూరం ప్రయాణాలు చేసి మరి రిజర్వేషన్ దొరకపోయినా చక్కగా రాగలిగారు. అందును బట్టి మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ, అన్ని సంఘాలకు, అంటే కొద్ది మంది వచ్చారు, అందరూ రాలేకపోయారు. అన్ని సంఘాల వారికి, అలాగే గంగే తమ్ముడు చెప్పినట్లుగా బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకి అందరికీ మరొక్కసారి గంగయ్య వారి కుటుంబ సభ్యులు వారందరి తరపున ప్రేమపూర్వక, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నామండి. కొన్ని ముఖ్య ప్రకటనలు ఉన్నాయి.
ఈరోజు గౌరవపేట సంఘం వారు గమనించవలసిన విషయం ఏంటంటే, మరి ఇక్కడ కూడిక జరిగిపోయింది కాబట్టి సాయంత్రం కూడిక ఉండదు. ఒకవేళ మందిరంలో స్థానికులు కాస్త ప్రార్థన చేసుకోండి, అలా గమనించండి. అలాగే రేపు చినమేరం మెయిన్ సెంట్రల్ చర్చ్లో కేంద్ర సంఘములో దేవదర్శన దినోత్సవ కూడిక ఉంటుంది. అలాగే కృతజ్ఞత కూడిక. మరి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘాలు అన్నీ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ రేపు సాయంత్రం 6 గంటలకు ఏ ఒక్కరూ మానడానికి వీల్లేదు, అందరూ ఉండాలి. కాబట్టి రాని వారికి కూడా విషయం తెలియచేయండి. మన చినమేరములో కేంద్ర సంఘం అంటే సెంట్రల్ చర్చ్లో మరి 6 గంటలకే ప్రారంభిస్తాము. మరి అన్ని సంఘాలను ఆహ్వానిస్తున్నాం కనుక కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా పెందరకాడే 6 గంటలకల్లా రేపు సాయంత్రం మందిరంలో గ్యాదర్ అయితే అందరం కూడా చక్కగా ప్రభువును స్తుతిద్దాం. దేవుడు తన దాసునికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి కావచ్చు, లేక ఈ మధ్యకాలంలో దైవజనులు కాస్త బలహీనతకు గురయ్యారు, మంచి ఆరోగ్యాన్ని మంచి స్వస్థత ఇచ్చారు. మీ అందరూ ప్రార్థించారు. ఎరిగిన దైవజనులు అందరూ కూడా ప్రార్థిస్తూ వచ్చారు. అలాగే బాబ్జాన్ గారు కూడా వచ్చారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగే మరి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా దేవుని స్తుతించడానికి రేపు సాయంత్రం ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాము కనుక దాని కొరకు అందరూ కూడా రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. పిల్లరా, చివరి ప్రార్థన చేసుకుందాము. ఒక్క చరణం పాడుకుందాం. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోనవి, లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోనవి, మన్నైనాది వెనుకటి వలెనే, మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి చేరం, ఆత్మదాని దయచేసిన, ఆత్మదాని దయచేసిన దేవుని యొద్దకు పోవం, ఆలోకములో నీ ముందు గతి, ఆలోకములో నీ ముందు గతి ఏమోనో ఎరిగితివా, ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి నీవే పెదవా, తీర్మానము చేయకనే, తీర్మానము చేయకనే వెళ్ళేదావా ప్రభు సన్నిధిలో నుండి, ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు, ఏ పాటిది నీ జీవితమంతా, ఏ పాటిది నీ తనువు, గడ్డిపోతో సమామిది ఏరా, గడ్డిపోతో సమామిది ఏరా, అది ఏ నీ జీవితము, అంతలోన మాయా మాదో ఎంత కూడా కాదా, అంతలోన అంతర్ధానం, అంతలోన అంతర్ధానం బహు ఆవిరియే కాదా, ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవి నీవే పెదవా, తీర్మానము చేయకనే వెళ్ళేదావా ప్రభు సన్నిధిలో నుండి. ప్రియులారా, చివరి ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాము. మరి చివరి ప్రార్థన చేసేస్తాను.
సమయం చాలా అయింది కదా, మరి చక్కని మాటలు దైవజనులు శ్రీపాలయ్య గారు ఇచ్చారు. అలాగే బాబ్జయ్య గారు వారి నోట దేవుడుండి అద్భుతమైన విషయాలు పలికిస్తూ వచ్చారు. కుటుంబాలు ఎలా కట్టబడాలి, కుటుంబాల్లో ఎవరు ఉండాలి, కుటుంబాలు ఎవరి యందు ఆనందించాలి, కుటుంబాలు ఎవరి యందు దీవించబడాలి అని అనేకమైన విషయాలు మనకు తెలియచేస్తూ వచ్చారు. చివరికి మనమే ఆయన ఇల్లు అని చెప్పబడుతూ వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ వందనాలు. ఎంతవరకు సహాయపడుతూ వచ్చారు నాయనా. మరి ప్రారంభము నుండి అనగా గృహాన్ని ప్రతిష్ఠించే సమయములో మీరెంతో సహాయపడుతూ వచ్చారు. మీ ప్రేమ కొరకై వందనాలు. అలాగనే ప్రియ తమ్ముడు, కుమారుడు గంగయ్య, కుమార్తె భవాని వారొక చక్కని ఇల్లు నిర్మించుకోవడానికి వారి హస్తాలను మీరు బలపరిచారు. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు చక్కగా గృహాన్ని, ఒక సొంత ఇల్లు, ఒక సొంత గృహం కలిగి ఉన్నట్లుగా నాయన ఈ యొక్క కూడికకు విచ్చేసిన మరి అనేకులు గృహాలు లేని వారిగా ఉంటున్నారు. వారు కూడా ఈ గొప్ప ఆశీర్వాదం కలిగి ఉండడానికి, అనగా వారు కూడా నూతనమైన గృహాన్ని కలిగి ఉండడానికి వారికి నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషలు, నిజమే కుమారుడు చెప్పినట్లుగా ఆహ్వానాన్ని మరణించి ఆయా ప్రాంతాల నుంచి రాగలిగారు. చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇంకా గుడివాడ నుంచి వచ్చారు, అలాగే ఇంకా మరి ఆయా పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రాగలుగుతూ వచ్చారు. అలాగనే కొద్దిమంది సంఘ బిడ్డలు రాగలుగుతూ వచ్చారు. దేవానికి వందనాలు. ఈ సమయంలో మరి వేదిక మీద ఉన్న దైవజనులు, ఆత్మపూర్ణులు, ఆత్మాభిషక్తులు, మరి దైవజనులు బాబ్జీ గారిని బట్టి, అలాగే రాజు గారిని బట్టి, అలాగే నాయన ఆ నిదాసులు, మా ఆత్మీయ తండ్రిని బట్టి, అలాగే ఇంకా అనేక మంది దైవ సేవకులు సాగుతూ మరి స్టేజీ మీద అయితే లేరు కానీ అనేక మంది సేవ, ఈ దివ్యమైన సేవలో వాడబడుతున్న దైవ సేవకులు అనేకులు ఉన్నారు. వారందరిని బట్టి కూడా మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. ఇక ముందుకు సహాయపడండి. ప్రేమ విందు జరుగుతోంది. ఎక్కడ ఇబ్బంది లేకుండగా, తొడతక్కుడి లేకుండగా, కంగారు లేకుండగా, తొందర లేకుండగా అంతా ప్రశాంతంగా జరగడానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంతవరకు తోడై ఉన్నారు నాయన. అన్ని నామములకు మించిన మీ ఘనమైన నామమును తండ్రి ఈ ప్రజలందరి ఎదుట ఘనపరుస్తూ ఉన్నాను. ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని మీరు మాట్లాడుతూ వచ్చిన ఆ దివ్య, అవి వర్ణించలేము, అవి వివరించలేము అంటే అవన్నీ కూడా లెక్కకు మించినవై ఉన్నవి. కనుక నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన సేవకులను బట్టి, దివ్య సందేశాలు అందించిన వారిని బట్టి, అలాగే మరి దేవుని వాక్కులు ఓపికతో విన్నవారిని బట్టి, అలాగనే తండ్రి అనేక విధాలుగా ఈ కుటుంబానికి పరిచర్యకు సహకరించిన ప్రజలందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమంలో సహాయపడుతూ వచ్చారు. మీ పాదములకు వందనాలు. అలాగే నా ప్రభువా, మరి రేపు రాత్రికి మరి చిన్నమేరం సెంట్రల్ చర్చ్లో దేవదర్శన దినోత్సవ కూడిక, అలాగే నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకై కృతజ్ఞత కూడిక మేము కలిగి ఉంటుండగా, యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సహవాసములన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి కనుక వారందరూ కూడా అక్కడ సమకూడి చక్కగా నీ నామమును హెచ్చించడానికి, నీ నామమును గణపరచడానికి, నిన్ను గూర్చిన దేవోక్తులు వినడానికి మమ్మల్ని అందరినీ సకాలంలో సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, ఇంతవరకు తోడైనందుకు స్తుతులు చెల్లిస్తూ, మా ముందున్న కార్యం అంతటి దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ, ఎండ ఎక్కువగా ఉంది, ప్రజలెవరూ అలసిపోకుండా కృప చూపండి. అలనాడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడావు. పగటి వేళ మేఘములో కాపాడావు, రాత్రి వేళ అగ్నిలో కాపాడుతూ వచ్చావు. అలాగ నీ ప్రజలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఈ మనవులన్నీ మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి ప్రతిమలాడి అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసము చేరువచ్చిన మనకును, కట్టబడిన నూతన గృహానికిని, అలాగనే మరి జరుగుతున్న ప్రేమ విందుకును, అలాగనే మరి ముగించుకుని వెళుతున్న వారి ప్రయాణాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.